హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. ఇది మా ఫస్ట్ వీడియో అండి. ఈరోజు చేస్తున్నది వెజిటేబుల్ కర్రీ. ఫస్ట్ కూరగాయలు మన దగ్గర ఉండే కూరగాయలన్నీ కడుక్కోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా వేడెక్కాక వెజిటేబుల్స్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొని అవి బాగా కొంచెంసేపు ఉడికాక మళ్ళీ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం హైలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను వినండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం, ఇలాచి, ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు, అలాగే ఆనియన్స్, టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. లేదంటే నేనైతే మిక్సీలోనే వేసేసాను. 2 ఆనియన్స్, 1 టమాటో మిక్సీ పట్టుకుని ఆ మసాలా పేస్ట్ అనేది కాయగూరలు పచ్చివాసన పోయిన తర్వాత ఎనీ వెజిటేబుల్ అండి, బఠానీలు ఉన్నా, అనపకాయలు ఉన్నా, నా దగ్గర స్ప్రౌట్స్ ఉన్నాయి, నేను స్ప్రౌట్స్ కూడా వేసుకున్నాను. మొత్తం మనకి నచ్చిన వెజిటేబుల్ ఏదైనా మనం వేసుకోవచ్చు. పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి. వేసుకుని బాగా ఆయిల్ తేరేంత వరకు, ఆ మసాలా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కూర అనేది టేస్టీగా ఉంటుంది, అంటే మాడకుండా ఉంటుంది. అట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి టైం లేదనుకుంటే కనుక సిమ్లో పెట్టి మూత పెట్టి వెళ్ళిపోయినట్లయితే మనకి బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన ఏదైతే మసాలా వేసుకున్నా మిక్సీ జార్లో కొంచెం ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని ఆ కర్రీలో వేసేసుకోవడమే. వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే మేము ఎలా చూపిస్తున్నామో అలా కలుపుకుంటూ ఉండాలి. కింద మాడు పడకుండా. అది కొంచెం బాగా ఇదయ్యాక ఆయిల్ అనేది బయటికి వచ్చాక వాటర్ వేసుకోవాలి. అంతవరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి అది ఎలా ఉడుకుతుందో. అలా కొంచెం ఉడికే వరకు అలాగే కొంచెం సిమ్లో పెట్టుకుంటూ మీడియంలో పెట్టుకుంటూ ఉడకనియాలి. ఆయిల్ వచ్చేసింది చూడండి బాగా. ఇప్పుడు వచ్చి వాటర్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి టిక్కుగా కొంచెం అయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా బయటికి బాగా రావాలి. అప్పుడే కొంచెం వచ్చింది. ఇప్పుడు బాగా వచ్చింది చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇంకా చూడండి మిక్సీలో కొంచెం అలాగే ఉంటుంది కదా, దాంట్లోనే వేసుకోవచ్చు. లేదా మనం గ్లాస్లో కూడా వేసుకోవచ్చు కొన్ని. ఇలా బాగా కలుపుకొని మనకి రోటీ, చపాతీ, పుల్కా లాంటి వాటిలో అయితే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అదే రైస్లోకి ఏదన్నా పలావ్ రైస్లో అలాంటి వాటికైతే కొంచెం కూర్మా కర్రీలాగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. నీళ్ళు అనేది మన ఇష్టం అండి. మనకి పలుచగా కావాలా, చిక్కగా కావాలా, మనకి ఎట్లా అనేది మనం దాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మేము చపాతీ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ ఇంకో గ్లాస్ వేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్కి మూత ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు గింజలు దీంట్లో ఉన్నాయి కాబట్టి 5 విజిల్స్ ఇవి అవ్వాలి. అదే మామూలుగా 3 విజిల్ మామూలు కూరగాయలు వేసుకుంటే 3 చాలు.
5 విజిల్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అదిగోనండి అట్లా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు, నేను వేసుకోలేదు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక పైన వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఫైనల్గా ఇది వెజిటబుల్ కోర్మా అనొచ్చు, లేదంటే కర్రీ అనొచ్చు, మీ ఇష్టం, మీరు ఎలా అయినా అనొచ్చు. ఇది రైస్లోకి, పలావ్ రైస్లోకి, బిర్యానీలోకి అన్నిటిలోకి ఇది బాగుంటుందండి. చపాతీ రోటీలోకి అయితే ఎక్సలెంట్.